అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో అయితే పరిష్కారం కలదు. సమస్య మీద పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలిత ప్రకారము ఒక వ్యక్తి పాత్ర రేపటి మీకైతే ముఖ్యంగా ఉండబోతుందండి. రేపటి రోజున మీకు ఆ వ్యక్తి వల్ల మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి అయితే ఈరోజు మనము క్లియర్గా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు ఉండండి. ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి సంఘటనలు మీ జీవితం రేపటి ఒక పెద్ద మలుపు తీసుకుని వస్తుంది. అది ఒక మాట కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఒక సమాచారం కూడా కావచ్చు. మీ యొక్క భవిష్యత్తును మీ దిశను మార్చేస్తుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున తప్పకుండా వీడియోని చివరికి అయితే చూడండి. అలాగే రేపటి రోజు మీరు చేసుకోవాలి దేవతారాధన, ఇటువంటి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇక ఈ రాశి వారి యొక్క దినఫలిత ప్రకారంగా గమనించినట్లయితే రేపటి రోజున అంటే మీకు కలిసి వచ్చేటువంటి ఒక అదృష్టం అని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఆ వ్యక్తి వల్ల మీకు కూడా అదృష్టం అనేది కలగబోతుంది. అన్ని రకాలు కూడా ఆ వ్యక్తి మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా అంటే అద్భుతంగా మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, చాలా లోతైన ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. మీకు బాధలున్నా బయటకు చూపించరు. మనసు మంచిదే కానీ కాస్త కఠినంగా ఉంటారు. నమ్మితే ప్రాణమైనిస్తారు. మోసపోతే నిజం జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారండి. భగవంతుడి మీద ఎక్కువగా భక్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లోపల మాత్రం బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక రేపటి రోజున ఏంటంటే మీకు అదృష్టము అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అన్ని రకాలు కూడా రేపటి రోజున ఈ వ్యక్తి వలన మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని అద్భుతమైన మార్పులు అయితే ఉన్నాయండి. మీ ఇంట్లో ఆ వ్యక్తి మాటల వలన కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక విషయం అనేది రేపటి రోజున మీకు ప్రవేశించబోతుంది. ఆ వ్యక్తి ఏంటంటే మీ యొక్క కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, బంధువు కావచ్చు, లేదా పాత పరిచయస్తులు కూడా ఉండవచ్చు. ఒక వ్యక్తి కూడా అవ్వచ్చండి, లేదా చాలా కాలంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీకు జరిగేది ఏంటంటే ఇంట్లో కొన్ని రకాల చర్చలు అయితే మొదలవుతాయి. ఒక విషయం కూడా బయటపడుతుంది. ఒక రహస్యం కానీ ఇలా దాచిపెట్టినటువంటి విషయం వెలుగులోకి రావటం ఇటువంటివి కనిపిస్తాయి. చివరికి అది శుభపరిణామంగా మీకు మారబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక విషయాల్లో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, వివాహ సంబంధం కానీ, కుటుంబ నిర్ణయం కానీ వీటిలో ఏదో ఒక దానికి సంబంధించిన ఒక మాట అయితే తప్పకుండా బయటకు వస్తుంది. మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది. కాబట్టి మౌనం ఉండే చోట మాటలు వస్తాయండి. అలసట ఉన్న చోట ఆశ ఉంటుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అయితే కలిగి ఉండాలి. అయితే రేపటి రోజున ఒక చిన్న శుభ పరిహారం కూడా చెప్పుకోవాలండి. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే చక్కగా అన్ని రకాలకు కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గరలో కృష్ణుడి గుడి ఉన్నట్లయితే వెళ్ళి కృష్ణుడి గుడిలో ఒక దీపం వెలిగించుకోండి. అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా అక్కడ అన్ని రకాలకు కూడా కృష్ణుడు సమర్పించిన స్తోత్రాలు చదవడము అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా అనుకుంటున్నాం కానీ మన మనసులోని కోరికలు అంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. మనకు అంతే మంచిగా అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థించండి. మీకు అంతా కూడా రేపటి అనుకూలంగా ఉందని. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు మీ బాధను బయటకు చెప్పరండి. కష్టమైన మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులకు ఎప్పుడు కూడా మీరు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరనమాట. అంటే ఎవరిని కూడా విస్మరించకూడదనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఒకరికి లొంగరు. అలాగే మిమ్మల్ని మీరు తక్కువగా కూడా చూసేటువంటి వ్యక్తులు అయితే జోలికి అసలు వెళ్ళరండి. వారిని గుర్తుంచుకుంటారు, మర్చిపోరు. అంటే ప్రతీకారం కోసం కాకపోయినా జీవితంలో ఒక గుణపాఠం అనేది వారికి నేర్పించాలని చెప్పేసి వారిని మర్చిపోరు. అలా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఎవరు నిజాలు ఆడుతున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనేది చెప్పేసి మీరు ఇట్టే తెలుసుకునేటువంటి అయినప్పుడు కూడా మీరు బయటపడండి. మీరు అతి లోతుగా చాలా ఎక్కువగా వ్యక్తులను ప్రేమిస్తారు. అతి లోతుగా ఎక్కువగా నమ్ముతారు. కల్లా కపటం లేనటువంటి మనసు మీది. అలాగే అంకిత భావం కోసము, అధికారం కోసం కాకుండా అంకిత భావం కోసం ఎప్పుడు కూడా మీరు పోరాడుతూ ఉంటారు.
అలాగే సహాయం విషయానికి వస్తే సహాయం ఎవరికైనా కానీ చేయడానికి ముందుంటారండి. మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదురు చూసినటువంటి సమయానికి ఏంటంటే మీకు సహాయం అనేది ఎవరి దగ్గర కూడా అంటదనమాట. ఇక మిమ్మల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి మనుషులు ఉన్నారు, అయినప్పటికీ మీరు పోరాడేటువంటి గొప్ప యోధుల్లా ప్రవర్తిస్తారు. ఇక ఈ రాశి వారికి చంద్రుడు శని ప్రభావం అనేది రేపటి రోజున అండగా కూడా మీకు ఈ 3 కలిపి మీ యొక్క జీవితంలోకి నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయి. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి దాల్చుకున్నటువంటి కోపం ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కువైపోయాయి. అంటే రేపటి రోజు నుండి ఒక్కోటిగా తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి నుండి మీకు పూర్తిగా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది. అంటే కొంత ఏ సంఘటనల వల్ల కూడా మీ యొక్క మనస్తత్వం మీకు మీరుగా తెలుసుకునేటువంటి సందర్భాల్లో కూడా రేపటి కొంతమంది వ్యక్తుల వలన మీరేంటి, మీ యొక్క మనస్తత్వం ఏమిటి, అసలు మీ వలన నలుగురికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేది మీరు కూడా తెలుసుకుంటారన్నమాట. అలాగే ఒక ఇంపార్టెంట్ కాలేజీ రేపటి మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు వదలటము, అలాగే డబ్బుకు బాకీలు చెల్లింపు తేలిక అవడము, దూరమైనటువంటి ఒక వ్యక్తులు కొంతమంది అకస్మాత్తుగా మీ దగ్గర రావడము, ఏదైనా సమాచారం రావటం, ఇంట్లో పెద్దల నుండి ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి రేపటి మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అంతేకాకుండా రేపటి రోజు తొందరపడి ఎవరికి కూడా ఎటువంటి మాటలు ఇవ్వకండి. అలాగే ఏ విషయాల్లో కూడా ఎక్కువగా కోపంతో స్పందించకండి, మౌనంగా ఉండండి, జాగ్రత్తగా అంతా గమనిస్తూ ఉండండి. రేపటి రోజున కూల్గా ఉండండి, అంతే. మీ కోపాన్ని బయటకు మాత్రం ఎక్స్ప్రెస్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు ఏంటంటే మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు కాపలా కాస్తూ ఉన్నారు. అంటే మీ నుండి కొంత ఏదైనా సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతలు వీటన్నిటి కూడా తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కానీ మభ్య పెట్టాలని కొంతమంది ఏంటంటే దురుద్దేశంతో మీ దగ్గరకు అయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీ కష్టాన్ని సమ్ముకున్నటువంటి కష్టజీవులు మీరు, కానీ ఏంటంటే మిమ్మల్ని అలాగే మీకు ఉన్నటువంటి మంచితనాన్ని ఆశ్రయ తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా ఎంత సామాన్యంగా లొంగకండి. అలాగే వారి వల్ల ఏంటంటే మీకు కొంత హాని కూడా కలగబోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే కొన్ని కొత్త అవకాశాలు రేపటి మీ ముందుకు రాబోతున్నాయి. కర్మ ఫలితాలు కూడా చాలా తక్కువగా ఉంటే మీ జీవితంలో తొలగబోతున్నాయి. మీరు చేసినటువంటి మంచి ఫలితాలు భగవంతుడు మీకు ఇచ్చేటువంటి మంచి జీవితాన్ని మీరు పొందబోతున్నారు. అలాగే ఇక రేపటి రోజు నుండి మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. మీరు అంటే ఇప్పటి వరకు అనుకుంటారు కన్నవాటి కళలన్నీ కూడా ఒక్కోటిగా ముందుకు నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. ఇంకా రేపటి నుండి అలాగే మీ జీవితంలో మార్పు రాలేదని చెప్పి ఈ రాశివారు చాలా రోజుల నుండి ఒక డీలా పడిపోయి ఉన్నారండి. అంటే డైనమాలోకి వెళ్ళిపోయారనమాట. అయితే నిరుత్సాహాన్ని కూడా పూర్తిగా వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీకు ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా వలయాలు ఏర్పడినా కానీ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. అలాగే వాటిలో చిక్కుకోకుండా ఒక్కో సమస్య నుండి మీరు బయటపడుతూ వస్తారని చెప్పుకోవాలి. కేవలం భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకము, కరుణ, జాలిగుణం, అలాగే మీ మంచితానికి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడా కూడా పనివ్వకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడనమాట. ఎన్ని డబ్బుల సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీ చేతికి మీ సమస్యను బట్టి డబ్బు అయితే భగవంతుడు అందిస్తూనే ఉన్నాడు. ఇది మీరు కనిపెట్టని పేదవారికి, మధ్యతరగతి వారికి ఏ బాధలు లేకుండా ఈ రాశివారికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకి భగవంతుడు పునాది వేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా మీరు అడిగినటువంటి ప్రతిసారి కూడా అవసరాన్ని బట్టి భగవంతుడు ఏదో ఒక అవకాశం మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు. అయితే మీరు ఏంటంటే తప్పు చేస్తున్నారండి. కొన్ని విషయాల్లో మీకు ఇచ్చినటువంటి అవకాశాలను మీరు జారవించుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు ప్రతిరోజు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనకు ఏదో ఒక దారిలో అవకాశాలు పంపిస్తూనే ఉంటాడు. కానీ మనం చాకచక్యంతో అవకాశాలను జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే రేపటిలోన మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా భగవంతుడికి చేయబోతున్నారని చెప్పుకోవాలి. అది కూడా మీకు అంటే చాలా రోజుల నుండి మీరు ఎదుర్కొన్నటువంటి ఒక కోరిక రేపటిలోన ఏదో ఒక రూపంలో నెరవేరడం అనేది తప్పకుండా జరుగుతుందన్నమాట. మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యము లేదంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు తెలియకూడదు. కానీ మీ జీవితంలో మంచి స్థాయికి మీరు ఎదిగేదానికి కొంతమంది వ్యక్తులు అయితే చాలా అద్భుతంగా మీకు సలహాలను, సంప్రదింపులు, అలాగే మంచి అంటే మీ జీవితానికి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మిమ్మల్ని ఒక మంచి దిశలో నడిపిస్తారు. అందరితో కూడా మీరు చాలా అద్భుతంగా వినయంగా ఉండడానికి రేపటి రోజున ప్రయత్నించండి. అలాగే మీరు ఎంత ఎదిగి ఉంటే మీ ఆలోచనలు కూడా అంత మార్పు అనేది వస్తుందండి. కాబట్టి రేపటి రోజున పరిచయం అయినప్పుడే వ్యక్తులతో వినయంగా మాట్లాడండి. ఎంత కష్టం వచ్చినా రేపటి రోజున మీ కష్టం అనేది మీరు ఏం చేయలేదు, భగవంతుడు మా తోడుగా ఉన్నాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మండి. ఏ కష్టాలైనా కానీ మీరు ఇప్పటివరకు ఎదుర్కొంటూ వచ్చారండి. అలాగే రేపటి కూడా చిన్న చితక కష్టాలను చూస్తూ భయపడకండి. ₹1 కంటే ఎక్కువగా రేపటి మీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా అన్నింటిలో కూడా మీరు మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఉన్నటువంటి సంపాదన ఏ విధంగా సంపాదించినట్లు మెలకువలను కూడా రేపటి మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితం అనేది రేపటి మీకు చాలా అద్భుతంగా, అంటే వారి గురించి మీరు వారి జీవితం గురించి మీ ముందు చెప్పినప్పుడు మీరు ఆ వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇక రేపటి రోజు ఒక సరికొత్త ప్రయాణం అనేది మీ జీవితంలో మొదలవబోతుందని చెప్పుకోవాలి. చాలా మార్పులు రేపటి మీకు కనిపిస్తాయండి. మీ దగ్గర బాగా నమ్మకమైన వ్యక్తులు లేదంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులు రేపటి మీకు ఇచ్చినటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి.
ఇక రేపటి కొన్ని అవమానాలు ఇబ్బందులు కూడా మీరు ఎదురవుతాయి. కానీ ఏంటంటే ఎక్కడా కూడా లొంగకుండా, ఎవరికి లొంగకుండా జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి. అలాగే ఖచ్చితంగా కూడా రేపటి రోజున శ్రీకృష్ణుల వారి గుడికి వెళ్ళి చక్కగా స్వామివారికి వెన్న సమర్పించరండి. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే చక్కగా రేపటి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక్క పొద్దుండి సాయంత్రానికి స్వామివారికి నైవేద్యం సమర్పించండి. మీ కండకాలు కూడా స్వామి యొక్క అనుగ్రహంతో మంచి సంతానం అయితే పుట్టిస్తుందండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజున శ్రీకృష్ణ పరమాత్మని మీరు ఆరాధించండి. మీ కండకాలు మేలు జరుగుతుంది. మరి తెలుస్తున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.